గంగ ఎక్కడుంది? లోపల సుధాకయ్యతో పాటు ఉంది. గంగా చూడు, నేను నీకు రాత్రంతా ఒకటే ఆందోళన పడింది ఈ పిల్ల. ఇందాకటి క్రితమే నిద్రపోయింది. లేపనా? మీరు ఓ నిమిషం బయటకు వస్తారా? సుధా పిన్ని, గంగకు సంబంధించిన పేపర్లు ఏమి లేవు కదా మన దగ్గర. అయితే కానీ తన స్కూల్లో చేరడానికి అఫిడవిట్ మాత్రం చేయించడం జరిగింది. అది కూడా ఒక ప్రూఫే. మీ దగ్గర కానీ గంగ పేపర్స్ ఏమైనా ఉన్నాయా? ఐ మీన్, గంగ మీ ఆశ్రమానికి వచ్చినట్టు ఏవైనా డాక్యుమెంట్స్ ఉన్నాయా? పెళ్లికి ముందు కోర్టులో అన్ని డాక్యుమెంట్స్ సబ్మిట్ చేయాల్సి ఉంటుంది, అందుకోసం. రాఘవయ్య గారు గంగని ఇక్కడికి తీసుకొచ్చినప్పుడు ఆయన చేత కొన్ని పేపర్స్ మీద సంతకాలు తీసుకున్నాం. ఆ కాగితం తీసుకోవచ్చు. అది ఆశ్రమం ఆఫీస్ పత్రాల్లో ఉండుంటుంది. గ్రేట్ దెన్. మీరు పని చేయండి, ఆఫీస్ నుంచి ఆ కాగితాలు తెప్పించండి. నేను గంగ స్కూల్కి వెళ్ళి అఫిడవిట్ తీసుకొస్తాను. నానా సాగర్, ఇప్పుడు నువ్వు చేయబోతున్న పని గురించి బాగా ఆలోచించుకున్నావా? అన్నట్టు సుధా పిన్ని, దీన్ని కొంచెం గంగకివ్వండి. అమ్మా, అలాంటి వాళ్ళది నిజమైన ప్రేమ కాదు, అది వ్యామోహం. ఎగ్జాక్ట్లీ చిన్నత్త. నిజంగా ప్రేమించుకున్న వాళ్ళు అలా చేయరు. ఎంత మనసు విరిగిపోతే కన్న కూతుర్ని పట్టుకొని మా దృష్టిలో చచ్చిపోయా ఉంటుందా తల్లి? అది సరే అమ్మా, తన కూతురుతో తన మాట అనేటప్పుడు ఆమె మాటల్లో వ్యథ, కళ్ళల్లో బాధ గమనించావమ్మా? పెద్దబాబుకు బర్త్డే విషెస్ చెప్పు కూడా వెళ్ళాం కదా. ఊరికే ఎలా కాలిపోతుంది? మంట పెడితేనో పడితేనో తగలబడుతుంది. కరెక్ట్ చిన్నబాబు, నీకొచ్చినట్టే నాకు డౌట్ వచ్చింది. పార్వతే షర్టును తగలబెట్టిందనుకుంటా. తర్వాత
పొట్టు తీసేసి చాప్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఒక ప్యాన్లో కొద్దిగా నూనె వేడి చేసి అందులో ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు, కరివేపాకు, సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకుని 1 నిమిషం పాటు వేయించుకోవాలి. ఆ తర్వాత కాల్చి కట్ చేసి పెట్టుకున్న వంకాయని కూడా అందులో వేసుకుని బాగా మిక్స్ చేసి బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని అందులో తగినంత చిక్కటి పెరుగు లేదా పల్చటి పెరుగు వేసుకుని మిక్స్ చేసి అన్నంతో కానివ్వండి, చపాతీతో కానివ్వండి సర్వ్ చేసినా చాలా బాగుంటుంది.